లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇన్సిడెంట్స్ ఉంటాయండి. దాని నుంచి బయటపడాలని అంటే కొంతమంది బయటపడతారు, కొంతమంది డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ప్యానిక్ అటాక్స్ ఉంటాయి కొంతమందికి. ఆ డిప్రెషన్ లెవెల్కి వెళ్ళేవి ఏ విధంగా ఉంటాయి అని అంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. కొంతమందికి ఏమో ఇంట్లో తెలియకుండానే ఒక లాస్ చూస్తాము. అది ఫాదర్ రూపంలో కావచ్చు, మదర్ రూపంలో కావచ్చు, ఫ్రెండ్ రూపంలో కావచ్చు, లేదంటే హస్బెండ్ రూపంలోనే కావచ్చు. వాళ్ళ జీవితాలు, లేదా కొంతమంది తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ రూపంలో కావచ్చు. వాళ్ళు అక్కడే మిగిలిపోయి ఉంటారండి. పొరపాటున వాళ్ళ లాస్ ఏదైనా అయింది అని అంటే బయటపడలేరు. చాలామంది జీవితాన్ని ఆ విధంగా నాశనం చేసుకొని, అంటే వాళ్ళు అప్పటి వరకు ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్, స్కూల్స్ చూసుకున్నా, కాలేజెస్ చూసుకున్నా, బిజినెస్ చూసుకున్నా, లేదంటే అప్పుడు వరకు యాక్టివ్గా ఉంటారు ఏ విషయంలో అయినా సరే. అండ్ ఈవెన్ ఏదైనా మేకింగ్ కోర్సెస్ కానీ, లేదంటే మేకింగ్ బిజినెస్ కానీ చేసే విషయంలో కూడా చాలా క్రియేటివ్గా ఉండేటువంటి వాళ్ళు సడన్గా ఏదైనా లాస్ అయింది అని అంటే అక్కడే స్ట్రక్ అయిపోతారు. అండ్ వాళ్ళకి తెలియకుండా ప్యానిక్ అటాక్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆ డిప్రెషన్ ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తారో తెలియదు. కొంతమంది సూసైడల్ టెండెన్సీస్ కూడా వస్తాయి కొంతమందికి. కొంతమంది ఏమో కొత్త పరిచయాలను పెంచుకుంటూ ఉంటారు. ఆ కొత్త పరిచయాలు ఎక్కడి వరకు దారి తీస్తాయో తెలియదు. ఆడు కూడా మోసం చేసేస్తాడు. అలా ఉండకూడదండి. ఎలా ఉండాలి అని అంటే కంట్రోల్లోగా, అంటే మన జీవితం మన కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడు మన మీద మనకు ఒక అవగాహన ఉండాలి. అండ్ మన థాట్ పరిగెడుతుంది కదా అని చెప్పి మనం కూడా ఎలా పడితే అలా వెళ్ళిపోకూడదు. ఒక చోట ఆగి మనం ఏం చేస్తున్నాం, ఏంటి రియాలిటీ, ఏంటి ప్రస్తుతం మనకి ఏం జరిగింది, మన పాత జ్ఞాపకాలకు సంబంధించినటువంటి విషయంలో మనం ఎలా పడితే అలా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా లేదు అని అంటే ఆలోచించుకొని ప్లాన్గా వెళ్తే ఏ విధంగా ఉంటుందనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది ఒకసారి. సో అవి చేయరు చాలామంది అండి. నేను చూస్తున్నాను యంగ్స్టర్స్ ఎంతమంది బాధపడతారంటే లవ్ ఫెయిల్యూర్ వల్ల బయట పడలేరు పాపం. జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది భర్తను పోగొట్టుకొని, చాలామంది మహిళలు అక్కడే జీవితాన్ని అక్కడ వరకే ఉంచేసి కొంతమంది పేరెంట్స్ని పోగొట్టుకుని ఉంటారు. అలా ఉండకూడదండి. పాత జ్ఞాపకాలకు సంబంధించినటువంటి థాట్స్ తోటి జీవితాన్ని ఒకచోట ఆపకూడదు. బ్రేక్ అవ్వాలి, అది ముందుకు రావాలి, లైఫ్ని కొత్తగా చూడాలి, లైఫ్లో ఎంతో కొంత చేంజ్ రావాలి. సో వాళ్ళు కూడా ఎదగాలి అని అంటే దానికి ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్ నాగరాజ్ గారు. జీవితం అనేది ఇప్పుడు మన ఉగాది వస్తుంది. ఉగాది పచ్చడి తింటాం. ఉగాది పచ్చడి ప్రత్యేకించి ఎందుకు తింటాము? దాంట్లో ఎన్ని రుచులు ఉంటాయి? 6 రుచులు ఉంటాయి. అవును. పులుపు, తీపి, కారం, ఉప్పు, వగరు, చేదు ఉంటాయి. వీటన్నిటిని కలిపి పచ్చడి చేసుకొని ఆ రోజు తింటాము. కొత్త సంవత్సరం ప్రారంభిస్తాము. అంటే వాటికి అర్థం ఏంటి? జీవితంలో అన్నీ నీకెప్పుడు కూడా సంతోషం అనేది జరగదు. కారంగా ఉంటుంది జీవితంలో మనం ఫేస్ చేసేటటువంటి కొన్ని సందర్భాలు మంట పుట్టిస్తాయి. కొన్ని వగరుగా మింగుడు పడవు, కొన్ని చేదుగా అసలు దాన్ని ఇది చేసుకోలేం, కొన్ని పుల్లగా డైజెస్ట్ కావు, కడుపుబ్బరం వచ్చేస్తూ ఉంటుంది. అట్లా డిఫరెంట్ టేస్టుల్ని కలిపి సంవత్సరాది రోజున మనం ఎందుకు మన వాళ్ళు తినిపించారు అని అంటే జీవితంలో కూడా డిఫరెంట్ స్టేజెస్ని మనం దాటాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి వాటన్నిటినీ కలిపి ఆ ఒక్క పచ్చడి ద్వారా తినేసేసి ఆ రోజు మనం ఎలా అయితే వెకేట్ చేసుకుంటామో దీన్ని స్వాగతిస్తామో, కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తామో, అలాగే జీవితంలో కూడా ఈ అన్నిటి దుఃఖము, బాధ, సంతోషము, వీటన్నిటి సమ్మేళనమే జీవితం. అది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. సంతోషం రాగానే 10 మందికి చెప్పేసేసుకొని మనం చాలా ఆనందంగా ఉండేసేసి ఆ ఆనందాన్ని 10 మందికి గుర్తించేలాగా మనం ప్రవర్తించేసి, దుఃఖం రాగానే ఇదే 10 మంది మనల్ని ఏమనుకుంటారో అని చెప్పి ఈ 10 మందికి దూరంగా వెళ్ళిపోయి ఈ 10 మందిలో మనం ఉండలేక, ఎందుకంటే సంతోషాన్ని చూపించేశాం కదా, ఈ దుఃఖాన్ని చూపించలేము మనము. అవమానం వచ్చింది అనుకుందాం, ఆ అవమానం కూడా ఏంటి అని అంటే నాకు మాత్రమే జీవితంలో వచ్చిందని ఫీల్ అవుతూ దాన్ని ఫేస్ చేసేటటువంటి ఆ యొక్క స్టామినా మనలో లేక విపరీతమైనటువంటి ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. మీరు అన్నారు ఒకసారి చాలామంది చాలా బాగా వర్క్ చేస్తారండి, ఏదన్నా సడన్గా మధ్యలో బ్రేక్ వచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, పానిక్ అటాక్స్ వస్తాయి అని చెప్తారు. పానిక్ అటాక్స్ ఒకటేసారి రావు నాగరాజు గారు.
అదేదో ఒక పనిలో ఫెయిల్యూర్ అయినంత మాత్రం పానిక్ అటాక్ రాదు. మన జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఆ ఒత్తిడిని మనలో ఒక నిక్షిప్తం చేసుకుంటూ దాన్ని బ్యాలెన్స్ పెంచుకుంటూ వచ్చేస్తా ఉన్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నట్టు ఇప్పుడు రోజుకు ఒక 10 రూపాయలు వేసామనుకోండి, 4 రోజులు అయ్యేసరికి బ్యాంకులో మన ఆదాయం ఎంత ఉంటుంది? 300 పెరుగుతుంది కానీ తగ్గదు కదా. మనం తీసుకుంటూ ఉంటే తగ్గుతుంది, బట్ డిపాజిట్ చేస్తున్నాం. అలాగే ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఆ ఒత్తిడిని మన శరీరంలోకి ఏదో ఒక చోట నింపేస్తూ వస్తూ ఉన్నాము. అది నిండిపోయి ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే ఎదురవుతుందో, ఒక బ్లాస్టింగ్ ఎప్పుడైతే జరుగుతుందో, అంటే తీవ్రంగా ఇంకా తట్టుకోలేము అనేటటువంటి ఇన్సిడెంట్ జరగంగానే అది పానిక్ అటాక్స్ రూపంలో కానివ్వండి, హార్ట్ అటాక్ రూపంలో కానివ్వండి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కానివ్వండి, యాంగ్జైటీ బయటపడటం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఒక్క రోజులో జరుగుతాయని మీరు అనుకోకండి. మన దైనందిన జీవితంలో మనము చేసేటటువంటి ప్రతి ఒక్క చర్య మన శరీరంలో నిక్షిప్తమై ఉంటుంది. అది ఆనందమైనా సరే, అది దుఃఖమైనా సరే, ఏదైనా సరే మన శరీర భాగంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను నాగరాజు గారు, మన రోజు కూడా ఏదో ఒక సందర్భంలో ఎప్పుడో జరిగినటువంటి మన చైల్డ్హుడ్లో ఉన్నటువంటి ఒక ఇన్సిడెంట్ గుర్తు వస్తుంది. ఇది చెరువులో ఈత కొట్టినట్టు, లేకపోతే పక్కింటాళ్ళు మనల్ని కొట్టిన విషయమో, లేకపోతే ఇంక సడన్గా ఎప్పుడో మన చిన్నప్పుడు విషయాలు గుర్తొచ్చేసి నవ్వుకుంటాము. అప్పుడు అలా ఎందుకు జరిగిందబ్బా అనేటటువంటి యాటిట్యూడ్లోకి వెళ్తాము. తర్వాత నిన్న మొన్న జరిగినవి మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. మనకి ఏదో ఒక సందర్భం, అరే సడన్గా మనకి ఎవరో గుర్తొస్తారు. వాళ్ళు మన దైనందిన జీవితంలో ఉండరు. మన ఫ్రెండ్కి ఫ్రెండో, లేకపోతే తాతగారికి తాతగారో, లేకపోతే ఇంకెక్కడన్నానో, లేదా ఒక దిగ్గజమో, ఒక మహానుభావుడో, లేకపోతే ఒక మహానుభావురాలు, లేకపోతే ఒక దేవుడో, ఒక దేవతో, లేకపోతే ఒక దెయ్యమో, లేకపోతే ఇంకొకటో హఠాత్తుగా జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ మనకు గుర్తొస్తున్నాయంటే ఈ ఇన్సిడెంట్స్ ఎక్కడుంటాయి? మనందరం ఏం మాట్లాడుతుంటే బ్రెయిన్లో నిక్షిప్తమై ఉంటాయి అని అంటాము. బ్రెయిన్లో సరే బ్రెయిన్ అనే మాట్లాడుకుందాము. కరెక్ట్గా విపස්සన అనేటటువంటి ఒక మెడిటేషన్ ఉంది సార్. అది 11 days కోర్స్ ఉంటుంది. ఆ విపස්සన అనేటటువంటి మెడిటేషన్ చేస్తే ఈ ఆలోచనలు బ్రెయిన్లో ఉంటాయా, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాన్లోనూ, ప్రతి కణంలోనూ, ప్రతి అణువులోనూ ఉంటుందా అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి మాట్లాడాను అనుకోండి, మళ్ళీ సైంటిఫిక్ రీజన్లో మాట్లాడతారు, ప్రాక్టికాలిటీ లేని వాళ్ళు. ఓకే, అది ఏదైనా సరే సార్, బ్రెయిన్ ఎన్నని గుర్తుపెట్టుకుంటుంది సార్, దానికి ఒక జాగా ఉంటుంది. అది నిండిపోయిన తర్వాత అది ఎక్కడికి పంపిస్తుంది? కిందకి పంపిస్తుంది. అది నిండిపోయిన తర్వాత ఇంకొక పార్ట్కి పంపిస్తుంది. అది నిండిపోయిన తర్వాత ఇంకొక పార్ట్కి వెళ్తుంది. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ మన శరీరంలో పాకిపోతాయి ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. ఎక్కడ ఉండిపోయినాయి? మనలో ఉండిపోయినాయి. ఆ జ్ఞాపకాల పుట్ట, సంతోషం అవనివ్వండి, బాధ అవనివ్వండి, దుఃఖం అవనివ్వండి, అవమానం అవనివ్వండి, లేకపోతే ఒక ఆధ్యాత్మిక చింతన అవనివ్వండి, ఏ సంఘటనలు అయినా సరే మన శరీరం మొత్తం సంఘటనల సమ్మేళనమైనటువంటి జ్ఞాపకాల పుట్ట. ఆ జ్ఞాపకాల పుట్టని ఎప్పటికప్పుడు మనం వెకేట్ చేయాలి నాగరాజు గారు. ఇప్పుడు ఆ వెకేట్ చేసేటటువంటి ఎలా వెకేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి. శారీరక ఆరోగ్యం అనేది ఫస్ట్. మనం తినేటటువంటి తిండి, ఉండేటటువంటి ప్లేసులు శుభ్రంగా పెట్టుకోవటం, మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితుల్ని ఒక మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి స్నేహితులతోటి మనం స్నేహం చేయటం, అలాగే మన పెద్దవాళ్ళు ఉన్నారంటే వాళ్ళు మన మంచి కోసం ఏదన్నా చెప్పారంటే దాన్ని ఆచరించడం, ఒక పాజిటివ్ వెర్షన్లో మనం నడవటం అనేటటువంటిది ఫస్ట్ స్టెప్. ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనలో ఉన్నటువంటి జ్ఞాపకాల పుట్ట ఏదైతే ఉందో మనకు అవసరం లేనటువంటి వాటిల్ని తీసి బయటపడేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేస్తున్నా కూడా మనం ఎక్కడో కొలాప్స్ అయిపోతామంటే అర్థం ఏంటి అనంటే మనం ఏది సరిగ్గా చేయటం లేదు అని అర్థము. మన బ్రెయిన్కి మనం ఏం చేయాలో ఆలోచించేటటువంటి శక్తిని మనం కోల్పోయాము. దానికి ఉన్నటువంటి పవరు నశించింది, పవర్ తగ్గిపోయింది. నశించింది అనడం కంటే తగ్గిపోయింది అనడం కరెక్ట్. ఆ పవర్ని రీజనరేట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది నాగరాజు గారు, దాని డ్యూరేషన్ ఎంత ఉంటుంది? 2 hours ఉందనుకుందాం, లేదా 3 hours ఉందనుకున్నాం. 3 hours మనం మాట్లాడుతూనే ఉన్నాము, ఏమవుతుంది? డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేస్తాము? రీఛార్జ్ చేస్తాం కదా, మళ్ళీ దానికి ఒక ప్లగ్ పెడతాము, దాని వైర్ పెట్టి దానికి రీఛార్జ్ పిన్ పెట్టి రీఛార్జ్ చేస్తాం. అప్పుడు మళ్ళీ అది మెల్లగా రీఛార్జ్ అయ్యి మళ్ళీ 3 గంటలు పనిచేయడానికి
వస్తుంది. అంతేగాని ఫోన్ కొనేసుకున్నాం కదండి, దాంట్లో ఎప్పుడు ఉండాలి కదండి, మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ ఎందుకండి, పర్మనెంట్గా పెట్టచ్చు కదండి అని అంటే స్పేస్ లేదు. ఎప్పటికప్పుడు అది డిశ్చార్జ్ అవుతూ ఉంటేనే నువ్వు నీ రీఛార్జ్ చేసుకోవాలి. దానికి అంతే కెపాసిటీ ఉంది ఫోన్కి. నిరంతరంగా అదేం పెద్ద ట్రాన్స్ఫర్మేటర్ కాదు, ఇన్ని వేగంల కరెంటుని స్టోర్ చేసి పెట్టుకుందామనడానికి. దాని కెపాసిటీ ఎంతైతే ఉంటుందో అలాగే డిఫరెంట్గా ఉన్న వాటి కెపాసిటీ. అట్లాగే ఒక్క ట్యాంక్లో వాటర్ ఉన్నాయి నాగరాజు గారు, అది మనకి ఎన్ని లీటర్ల వాటర్ ఉన్నాయి, అన్ని లీటర్లు వాడుకోగానే మళ్ళీ మనము దాంట్లో మళ్ళీ వాటర్ నింపాల్సిందే. అలాగే మనం తీసుకున్నటువంటి ఆహారం ఎన్ని గంటల వరకు పనిచేస్తుందో అన్ని గంటలు అయిపోయిన తర్వాత బాడీ ఓపికని డిశ్చార్జ్ చేస్తే మళ్ళీ ఆహారం ద్వారా మళ్ళీ మనం శక్తిని రీఛార్జ్ చేయాల్సిందే. ఇట్లా ఎప్పటికప్పుడు ఖాళీ అయిపోతున్న దాన్ని రీఛార్జ్ చేస్తున్నాము. రీఛార్జ్ ద్వారా మళ్ళీ వినియోగంలోకి తీసుకొస్తున్నాం. కానీ ఇక్కడ మనిషి ఏం చేస్తాడంటే వస్తువుల్ని రీఛార్జ్ చేస్తున్నాడు, ఈ విధంగా పదార్థాలని రీఛార్జ్ చేస్తున్నాడు, కానీ తన మనస్సుకి, బ్రెయిన్కి, సోల్కి, శరీరానికి రీఛార్జ్ చేయట్లేదు. శరీరానికి కూడా రీఛార్జ్ చేస్తున్నాడు ఫుడ్ వల్ల, కానీ మనస్సుకి, సోల్కి రీఛార్జ్ లేదు. దానికి కూడా రీఛార్జ్ అవసరం అన్న విషయం ఎంతమందికి తెలుసు? దానికి మనం కరెక్ట్ రీఛార్జ్ శక్తిని ఇవ్వకపోవడం వల్లనే మన యొక్క జీవితంలో మనం అనుభవించేటటువంటి శారీరక, మానసిక, ఆర్థిక బాధలతో సహా వచ్చేది మన మైండ్కి, సోల్కి మనం రీఛార్జ్ చేయకపోవటం వల్ల వస్తున్నాయి. దానికి దీనికి ఏంటి సంబంధం అండి అంటారు. ఎప్పుడైతే మన బ్రెయిన్ కరెక్ట్గా పనిచేస్తుందో, అది బద్ధకం లేకుండా ఎప్పుడైతే శక్తి ఉంటుందో, ఆ శక్తి ఉన్నప్పుడు ఆరోగ్యకరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా, ఆరోగ్యకరమైనటువంటి నడవడిక ద్వారా సరైనటువంటి జీవన విధానంలోకి మనం వెళ్ళి ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము, ఆర్థికంగా బాగుంటాము, మన సమస్యలు ఏదొచ్చినా తట్టుకుని వాటి పరిష్కార మార్గంగా మనం వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది రీఛార్జ్ చేయడం వల్ల. అదే లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ ఒత్తిడి మనస్సు మీద పడుతుంది, ఆ మనసు యొక్క ఒత్తిడి శరీరం మీద పడిపోతుంది. ఆ శరీరంలో ఉన్నటువంటి మన శక్తి ఏముందో ఆలోచనలు పీల్చేస్తాయి. మనం మళ్ళీ బాడీకి సరైనటువంటి శక్తిని ఎలా పెంచాలి ఎవరికీ తెలియదు, మనకు అర్థం కాదు. మనం సడన్గా ఎందుకు ఈవిడ ఉన్నటువంటి అరిచేస్తూ ఉంటుంది, సడన్గా నాగరాజు ఎందుకు మూడీ అయిపోతాడు, సడన్గా ఎందుకు ఒక చోట కూడా కూర్చోలేదు, రెస్ట్లెస్గా బిహేవ్ చేసేస్తూ ఉంటారు, అలాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, విపరీతంగా ఏడుస్తూ ఉంటారు, విపరీతమైన కోపం వస్తుంది, లేదా ఆత్మహత్య చేసుకుందామని ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారు అని అంటే ఇది కారణము. మన యొక్క మనస్సుని, ఆ యొక్క సోల్ని రీఛార్జ్ చేయడంలో మనము పూర్తిగా విఫలం చెందాము, విస్మరించేశాము. ఎప్పుడైతే దానికి రీఛార్జ్ చేస్తారో మన జ్ఞానం ఓపెన్ అవుతుంది. అప్పుడు అరే ఇది వస్తుంది అని, ఓకే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంది నా బాడీలో, కాబట్టి నా శరీరంలో ఈ మార్పులు వస్తున్నాయి, ఈ విధమైనటువంటి సమస్యలను నేను ఎదుర్కొంటాను. లేదు, అరే నేను నా వ్యాపారంలో పలానా వాడిని నమ్మాను, లేదా నేను ఈ ఆలోచన కరెక్ట్గా నేను చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ నష్టం వచ్చింది. లేదు, పలానా సమస్య ఉంది నాకు, ఓకే వీళ్ళని నేను ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఈ సమస్య మీద ఎలాంటి ఫోకస్ పెట్టాలి, హౌ టు ఓవర్కమ్ అవ్వాలి అనేటటువంటి ఆలోచన ఈ యొక్క మైండ్కి, సోల్కి రీఛార్జ్ చేయటం ద్వారా ఆ జ్ఞానం అనేది మనకు వస్తుందన్నమాట. శరీరాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన చోట, శక్తిమయం చేసుకోవాల్సిన చోట శరీరాన్ని బాగు చేసుకుంటాము. అలాగే ఎక్కడ ఎదురుగుండా ఇంట్లో పరిస్థితుల్లో ఎక్కడ బాగు చేసుకుంటే మనం ఇంట్లో ప్రశాంతంగా ఉంటామో ఆ పరిస్థితిని ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని చక్కబెట్టుకునేటటువంటి శక్తిని మనం తెచ్చుకొని ఇంట్లో సమస్యల్ని చక్కబెట్టుకుంటాము. ఆర్థికంగా నష్టపోయిన చోట నేను ఎవరిని నమ్మడం వల్ల నేను నష్టపోయాను, లేకపోతే ఏ పొరపాట్లు చేయటం వల్ల నేను ఎక్కడ ఏది ఉంది అనేటటువంటి జ్ఞానము మన యొక్క మనస్సు, మన యొక్క ఆత్మ, మన యొక్క సోల్ మన మనసుకి తెలియచేస్తుందన్నమాట. సో ఆ రీఛార్జ్ అనేటటువంటి పదాన్ని మనం మర్చిపోయాము, మనకు అసలు తెలియదు. దానివల్ల వచ్చేటటువంటి ఆ యొక్క విస్ఫోటనాలు అనుకోండి, లేకపోతే విఘాతాలు అనుకోండి, మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలు. అవును. ఎలా అండి ఇవి పోవాలి అని అంటే ఏం చేయాలి? నాగరాజు గారు, ఫస్ట్ మన జీవన విధానాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టుకోవాలి. ఓకే. ఒకటి, మనం తినేటటువంటి తిండి, మనకి ఈరోజు ఈ ఫుడ్ తినడం వల్ల చాలా స్పైసీ ఫుడ్ తినేస్తూ ఉంటాము, లేదు అనంటే మన నోటికి ఏది నచ్చితే అది తింటాము, లేదా ఫ్యాటీ ఫుడ్ తినేస్తూ ఉంటాము.
దయచేసి మన నోటికి కావాల్సినవి, మన నోటి రుచులకి రుచిగా ఉండేటటువంటి ఆహార పదార్థం తినడం మానేసి, నా శరీరంలో ఈ ప్రాబ్లం ఉంది, నేను అలసిపోతున్నాను, నాకు డయాబెటీస్ ఉంది, నాకు ఇంకొకటి ఉంది, ఇది తగ్గడానికి, ఇది కంట్రోల్లో ఉండడానికి, నా శరీరం కంట్రోల్లో ఉండడానికి నేను ఏ ఆహారం తీసుకుంటే దీన్ని కంట్రోల్లో ఉంచుతుంది అనేటటువంటి జ్ఞానంతో ఆహారాన్ని తీసుకోవాలి. ఫస్ట్ సరైనటువంటి జీవన విధానం. మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము, ఫస్ట్ ఎవరితో, మన చుట్టూ ఉన్న వాడి యొక్క అలవాట్లేంటి, వాడి ఆలోచన ధోరణి ఏంటి, లేదా ఆయమ్మ ఆలోచన ధోరణి ఏంటి, మన ముందు అద్భుతంగా మనల్ని పొగుడుతుంది, మన వెనకమాల మనల్ని ఎంత మోసేస్తుంది, మనల్ని ఎంత బదనాం చేస్తుంది, ఈవిడ కరెక్టా కాదా నా జీవితంలో. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి ఉన్నాం, నా ఆహారపు అలవాట్లు కానీ, నా యొక్క వ్యక్తిగత వ్యవహారాలు కానీ ఎలా ఉన్నాయి, ఒకళ్ళతో స్నేహమో నా మనసు పోయిన చోటికి నేను పోతున్నానా, సో ఆ స్నేహాన్ని ఎలా కట్ చేసుకుని ఒక నియమమైనటువంటి సరైనటువంటి దారిలో ఉన్నటువంటి జీవన విధానంలోకి నేను ఎలా రావాలి అనేది ఫస్ట్ చూసుకోవాలి నాగరాజు గారు. ఒకటి, డబ్బు అందరికీ అవసరమే, కానీ మనకి ఎంత డబ్బు కావాలో, ఏది కావాలో స్పష్టత మనకు ఉండాలి. ఫస్ట్ కోట్లు సంపాదించాలని మీకుంది, నాకుంది నాగరాజు గారు ఆలోచన, కానీ కోట్లు సంపాదించాలని కూర్చొని స్పెక్యులేషన్స్ చేసామనుకోండి, మీకు రాదు నాకు రాదుగా, ఏమైతాం, మనం అప్పుల పాలవుతాం. ఓకే, కోట్లు సంపాదించాలంటే ఎప్పుడు ఎక్కడ ఒక మైలురాయి మొదలేసి ఒక మైలు దాటి ఎక్కడ మైలురాయి పాతావో ఎన్నో మైలురాయిలో నువ్వు డెస్టినీ చేరుకోవాలనే స్పష్టత నీకు ఫస్ట్ ఉండాలి. అంటే ఏంటి, ఏ వ్యాపారం ప్రారంభించాలి, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, దాని మార్కెటింగ్ ఎలా చేయాలి, లేదా ఏ ఉద్యోగం అయితే ఉంది ఆ ఉద్యోగంలో నేను ఎంతవరకు ఇమడగలను, సో దాన్ని నేను ఏ విధంగా దాంట్లో నేను పై స్థాయికి నేను వెళ్ళగలను అనేటటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన సరళి, ఆ యొక్క సమర్థత, అనాలిసిస్ అనేటటువంటి ఆ యొక్క నాలెడ్జ్ నీకు ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏది సాధించదలుచుకున్నావో అది గన్ షాట్గా కొడతావు. నువ్వు ఆ యొక్క స్టామినా నీ మైండ్కి ఉండాలి. ఇలా శారీరకంగా, మానసికంగా. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళేమనుకుంటారో, ఫోన్లే వాళ్ళేమనుకుంటారో, ఓకే నేను ఇలా ఉండకపోతే నేనేమైపోతానో, ఓకే వాళ్ళు చంద్రహారం చేయించుకున్నారు, కనీసం నేను కాసుల పేరు చేయించుకుంటే కానీ నా పరువు నిలబడదు అనుకొని డబ్బులుంటే ఓకే, అప్పులు తెచ్చుకొని చేసుకుందాం అనుకోండి, ఏంటి పరిస్థితి. అలాగే వాళ్ళు నన్ను అలా అనుకుంటున్నారు, అయ్యో వీళ్ళు నన్ను ఇలా అనుకుంటున్నారు, వీళ్ళందరూ ఎందుకు అనుకుంటున్నారు, నేను ఎలా ఉండగలను, నేను తప్పులున్నాను, ఇట్లా నేను వాళ్ళు అనుకుంటూ మానసికమైనటువంటి సమస్యలు. లేదో ఈ భర్త బాధ పెట్టేటటువంటి భర్త ఉన్నాడు, అత్తమామలు ఉన్నారు, ఈ మానసిక పరమైనటువంటి చుట్టూ ఉన్నటువంటి సమస్యలకి కారణాలు ఏంటి వెతకడం మానేసి ఎందుకంటున్నారు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకొని డిప్రెషన్లో ఉండిపోతాం. సో జ్ఞానం అనేది మనకు ఒకటి రావాలి సార్. ఆ జ్ఞానాన్ని మనం ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలి సార్, ఎక్కడా మార్కెట్లో అమ్మరు సార్. అది జ్ఞానం అనే దాన్ని మార్కెట్లో దొరకదు సార్, ప్రశాంతత మార్కెట్లో దొరకదు సార్, నీకు ఎన్ని కోట్లు ఉన్నా కూడా అది దొరకదు సార్. అది చాలా ఉచితంగా వస్తుంది సార్, చాలా ఉచితంగా వస్తుంది. నీకు ఎంత కావాలంటే అంత వస్తుంది, ఎంత సాధన చేస్తే అంత జ్ఞానం నీ దగ్గర ఉంటుంది. దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ ద వే ఈజ్ మెడిటేషన్ అండి. మెడిటేషన్లో విభిన్నమైనటువంటి అద్భుతమైనటువంటి మార్గాలు ఉన్నాయి. నీ మానసిక సమస్యలను నువ్వు ఎలా ఓవర్కమ్ అవ్వాలి, చిన్నప్పుడు నీ జీవితంలో జరిగినటువంటి ఒక దుర్ఘటన ఏదైతే నిన్ను బాధిస్తుందో పెద్దయిన తర్వాత దాన్ని ఎలా తీసి బయటపడేయాలి, ఆర్థిక సమస్యలు నీ చుట్టూ ఉన్నాయి, ఆర్థిక సమస్యల్ని మెరుగుపరుచుకొని నీలో ఎనర్జీని పెంచుకొని ఆ యొక్క మనీని అట్రాక్ట్ చేసేటటువంటి ఆ శక్తిని నువ్వు ఎలా తీసుకోవాలి. అలాగే శారీరక సమస్యలు ఉన్నాయి, దానికి కాస్మిక్ ఎనర్జీ నీ బాడీలోకి ఎంత పంపిస్తే నువ్వు దాంట్లో నుంచి బయటకు వస్తావు. దీనికి ఏమైనా కోర్స్ ఉందండి? డెఫినెట్గా ఉంది సార్. 11 days కోర్స్ దానికి సంబంధించింది. శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలకి సంబంధించి 11 days సాధన అనమాట. ఆ 11 days నేను ట్రైనింగ్ ఇస్తాను. లైవ్లో ఉంటారా మీరు? లైవ్ 100% లైవ్. గ్రేట్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 to 5:30 క్లాస్ అది. ఎస్, ఎందుకనంటే ఆ మైండ్ సెట్ అప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ తీసుకోవడానికి అనువైనటువంటి సమయము అది. 11 days కనుక ఆ మైండ్ని, బాడీని, సోల్ని ఒక ట్రాక్లో నడిపించి ఒక పద్ధతి అలవాటు చేస్తే దాని నుంచి ఎవరు ఎంత సాధన చేసుకుంటారో అంత అద్భుతమైనటువంటి ఫలితాలని వాళ్ళు అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఎవరైనా పాల్గొనవచ్చు?
ఎనీ వన్స్. టైమింగ్స్ ఎలా ఉంటాయండి? టైమింగ్స్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 4:30. వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు 4:30 అని అంటారు. టైమింగ్ ఏ టైంలో స్టార్ట్ అవ్వాలి? అంటే మీరు లైవ్లోకి ఎప్పుడు వస్తారు? 4:30 అనగానే 5 minutes బిఫోర్ మీరు ఆన్లైన్లోకి వచ్చేసి కూర్చోవాలండి. 5 minutes బిఫోర్. 5 minutes బిఫోర్ మీరు ఫ్రెష్గా వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకించి అలా వచ్చి లేవంగానే వచ్చి పాసమోహంతో కూర్చోడానికి వీల్లేదు. హ్యాపీగా వీలైతే చక్కగా స్నానం చేసి కూర్చోండి. స్నానం చేసి బ్రష్ చేసుకొని హ్యాపీగా అక్కడ కూర్చోండి. వాటర్ కానీ మంచినీళ్ళు కానీ గించినీళ్ళు కానీ ఏమీ తాగవద్దు దయచేసి. తాగినా ఒక అరగంట ముందు తాగి కూర్చోండి. ఆ 1 hour మీకు ఏ విధమైనటువంటి మధ్యలో పిల్లలు వచ్చి లేపుతారేమో, లేకపోతే ఇంకెవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తారేమో, ఇవన్నీ ఈ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి. నెంబర్ 2. నెంబర్ 3 ఇంకొకటి ఏంటంటే ఆ 1 hour మీ మైండ్, బాడీ, సోలు మొత్తం అంతా కూడా నేను చెప్పేటటువంటి ఆ మెడిటేషన్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎలా ఉండాలి? వ్యక్తిగతంగా శారీరకంగా శుభ్రత పాటించాలి. ప్లస్ ఏ విధమైనటువంటి ఆహారం తీసుకోవాలంటే ఆ 11 days కూడా ఎవరు నాన్ వెజ్ ముట్టుకోవడానికి వీల్లేదు. నో నాన్ వెజ్, నో స్పైసీ ఫుడ్. స్పైసీని తగ్గించాల్సిందే, నాన్ వెజ్ ముట్టుకోవడానికి వీల్లేదు. ఆ తర్వాత మీరు ఏం తింటారో ఏం తాగుతారో నాకు సంబంధం లేదు. బట్ ఆ 11 days మాత్రం సాత్వికమైనటువంటి ఆహారం ఎలా తీసుకోవాలనేది ఫస్ట్ డే నేను చెప్తాను, ఎలా ఉండాలి ఏంటి అనేది. తప్పకుండా ఈ 2 సూత్రాలు పాటించాలి. నాన్ వెజ్ తినడానికి వీల్లేదు, స్పైసీ ఫుడ్ తినడానికి వీల్లేదు. చక్కగా 4:30కి 5 minutes ముందే బ్రష్ చేసుకోవాలి, నీట్గా స్నానం చేయాలి. హాయిగా ఉండేటటువంటి బట్టలు, మీకు సౌకర్యవంతమైనటువంటి బట్టలు వేసుకోండి. దాంట్లో తెల్ల వేసుకోండి, నల్ల వేసుకోండి, పచ్చ వేసుకోండి అని నేను చెప్పను. మీకు సౌకర్యంగా ఉండేటటువంటి డ్రెస్ వేసుకొని కెమెరా ముందుకి మీరు వచ్చి కూర్చోవాలి. ఓకే, ప్రాసెస్ బాగుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటండి? రిజిస్ట్రేషన్ మీరు స్క్రీన్ మీద కనిపించేటటువంటి నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు. మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ త్వరలోనే క్లాస్ స్టార్ట్ అవుతుంది. నిజంగా ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి ప్రతి ఒక్కరూ ప్యానిక్ అటాక్స్తోనూ, లేదంటే డిప్రెషన్తోనూ, లేదంటే లవ్ ఫెయిల్యూర్తోనూ, లేదా జాబ్ రాలేదనో, మైగ్రేన్, స్పాండిలైటిస్, సైనస్, బ్యాక్ పెయిన్స్, తర్వాత సంసారం ఎటుపోతుందో అర్థం కానటువంటి నిరాశ, నిస్పృహ, డిప్రెషను, డబ్బులు వస్తూనే ఉంటాయి నాగరాజు గారు. కానీ ఏది కూడా మందు కొడితే ఎంజాయ్ చేద్దాం అనుకుని మందు కొట్టినా కూడా ఆ మందులో కూడా ఎంజాయ్మెంట్ లేదు. ఒక్కసారి మెడిటేషన్లోకి రండి, అంతకంటే మత్తు, అంతకంటే అద్భుతాలు బోల్డన్ని ఉంటాయి. అవును. సో అటువంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిపై కనుక మేము వీడియో రూపంలో చూసుకోదలుచుకున్నాము, సో ఖచ్చితంగా వీటి మీద చెయ్యండి అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు క్వశ్చనర్ సెండ్ చేయొచ్చు, లేదంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. కొంతమందికి పర్సనల్స్ ఉంటాయి. సో మీరు కనుక ప్రియా చౌదరి గారితో అంటే వీళ్ళతో షేర్ చేసుకుంటే బాగుంటుంది, నాకు గైడ్ అవసరం, మెంటర్ అవసరం అనేటువంటి నీడ్ ఉంది అని మీకు అనిపిస్తే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే అప్డేట్స్ ఏమైనా తెలుసుకోవడానికి, నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, లేదంటే మీరు కొత్తగా ఏదైనా కొత్త ఐడియాస్ తోటి వచ్చినా కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి విషయాల్లో అప్డేట్స్ ఏమైనా ఉంటే మేము కూడా వాటిని తీసుకోవడం జరుగుతుంది. సో కాన్సెప్ట్స్ కానీ, ఐడియాస్ కానీ, అండ్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా మీరు చెప్పొచ్చు. దాంతోపాటు బయట చాలామంది మీరు చేసేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో అది 10 మందికి తెలియజేసేలాగా మిమ్మల్ని మీరు ఆ ఎదుగుదలలో చూసుకుందాం అనుకొని ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా సుమన్ టీవీ ప్లాట్ఫామ్ ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు, మీ బిజినెస్ సంబంధించి 10 మందికి తెలియాలి, లేదంటే దీనికి సంబంధించి ఈ విధంగా ఉంటే బాగుంటుంది, అండ్ బిజినెస్ ఏదైతే ఉందో కొత్త ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే త్రూ మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి త్రూ మీరు ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు లేదా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా పర్లేదు. లేదు అని అంటే ఇక్కడ ప్రియా చౌదరి గారి కాంటాక్ట్ నెంబర్స్ దాని త్రూ అయినా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.